నమస్తే, నేను సిరి. గుడివాడలో చూసుకున్నట్టయితే గడ్డం గ్యాంగ్ అయితే 100 కోట్ల రూపాయల స్కామ్ అయితే చేశారు. సో అక్కడ ఏదైతే భూములు ఉన్నాయో దానికి సంబంధించి ఒక సినిమా కథ కూడా చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి అసలు ఈ స్కామ్ ఏంటి అనేది మనకు తెలియజేయడానికి, మరిన్ని విషయాలు చెప్పడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. గత ప్రభుత్వ హయాంలో అసలు ఎక్కడ అవినీతి జరగలేదు, లేకపోతే ఎక్కడ స్కామ్లు జరగలేదు, ఎక్కడ భూ కబ్జాలు జరగలేదు అంటే ఇది అదని చెప్పడానికి ఏది లేదు సార్. ఇప్పుడు కూడా ఏంటంటే 100 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది గుడివాడలో. గడ్డం గ్యాంగ్, మట్టి మట్టి డబ్బుని తినేసిన గ్యాంగ్ అని మనం మాట్లాడుకోవచ్చు. సో అక్కడ అసలు 100 కోట్ల స్కామ్ ఎట్లా జరిగిందంటారు సార్? అంటే వల్లభనేని వంశీ నెల రోజులుగా జైల్లో ఉన్నాడు. అవును సార్. రంగు మారింది, కాంతులు కళావిహీనం అయిపోయిందంటారు. అంటే ఏంటి, ఇప్పుడు జుట్టుకి నల్ల రంగు వేసేవాడు పాపం ఇప్పుడు కాస్త తెల్లబడిపోయిందా? చంద్రబాబును ముసలాడని హేళన చేసిన వాళ్ళు ముసలి వంశీ వాళ్ళ కళ్ళ ముందుకు వచ్చాడా? రేపొద్దున కొడాలి నాని పరిస్థితి కూడా అదేనా? నెక్స్ట్ అరెస్ట్ కొడాలి నానియేనా? ఎందుకంటే అట్లాంటాలో లోకేష్ బాబు అక్కడ ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ సందర్భంగా ఎన్టీఆర్ అభిమానులు క్వశ్చన్లు వేశారు. రెడ్ బుక్ అంటూ. రెడ్ బుక్ ఆల్రెడీ 3rd చాప్టర్ ఓపెన్ అన్నాడు. 3rd చాప్టర్లో ఉండేది ఏంటో వాళ్ళనే అడగండి అని పక్కనున్న యార్లగడ్డ వెంకటరామన్ చూపించాడు. వల్లభనేని వంశీ జైలుకి వెళ్ళాడు. మరో పక్కనున్న వెనిగళ్ళ రాముని చూపించాడు. అంటే 3rd చాప్టర్ ఇవాళ ఇక ఏది ఇంటర్వల్ తర్వాత ఇక వల్లభనేని వంశీ ఇంటర్వల్ ముందు జైలుకి వెళ్తే ఇంటర్వల్ తర్వాత కొడాలి నాని జైలుకా? ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పారు 100 కోట్లు, ఇదొక్కటి చాలు. ఏది జగనన్న ఇళ్ల కాలనీల పేరు మీద దగ్గర 176 ఎకరాలు ఏదో అక్కడ కడుతున్నాం కాలనీ అని చెప్పి దానికి మెరక చేయించడం అని 30 లక్షల ఇల్లు అన్నారు కదా సార్. మరి 30 లక్షల ఇల్లు అన్నారు, దానికి మెరక చేయిస్తామని. మరి 30 లక్షల ఇల్లుకి మెరక చేయిస్తే అది ఒక ఫర్మ్ అనేది ఉంటుంది, ఎవరి మీద అది తీసుకుంటే 30 లక్షల ఇల్లు అనేది రాష్ట్రం మొత్తం 32 లక్షల ఇల్లు కడతామన్నాడు. ఆ మొత్తానికి వీళ్ళు బిగిన్ చేశారు. సరే, అసలు రాష్ట్రం మొత్తం మీద కుంభకోణం ఇది దగ్గర ఒక 10,000 కోట్ల కుంభకోణం. ఇది 175 నియోజకవర్గాల్లో ఈ 100 కోట్ల చొప్పున లెక్కేసుకో. ఇప్పుడు నీకు అక్కడే 175 అయిపోవాలా, అక్కడే 17,500 కోట్లు అనమాట. ఇక్కడ గుడివాడలోనే 100 కోట్లు అంటే ప్రతి నియోజకవర్గంలో 200 కోట్లు 100 కోట్లు మినిమం వేశారు. ఇప్పుడు ఇది కేవలం అక్కడే ఎక్కడ మల్లాయపాలెం ఆ లేఅవుట్లోనే అనమాట. ఏం జరిగింది, సినిమా తీస్తున్నాం రామ్ గోపాల్ వర్మతో బహుశా మరి ఆయనతో 4 సినిమాలు తీసింది ఆయనే కదా, వైసీపీకి అనుకూలంగా. మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం మనకు అర్థమవుతుంది ఏంటి, రామ్ గోపాల్ వర్మ సినిమా క్యాన్సిల్ అయింది, ఆయన డబ్బులు వెనక్కిస్తున్నాడు, అందుకని మీ బ్యాంక్ ఖాతాల్లో ఆ డబ్బులు పడతాయి, అవి మళ్ళీ మీరు మాకు ఇవ్వండి. ఒక 16 మంది దళితులు యువకులు, ఎవరో మందా చటర్జీ అంట, వాడి దాంట్లో 1,12,00,000 పడ్డాయి. ఇంకొకళ్ళు ఎవరో మందా దీప్తి అంట, ఆమె దాంట్లో 1,12,00,000 ఒకసారి, 1,12,00,000 ఒకసారి. ఇప్పుడు ఇట్లా 16 మందికి ఒకటి పేరు మీద 36 లక్షలు, ఒకటి పేరు మీద 48 లక్షలు, ఇంకొకటి పేరు మీద బ్యాంక్ ఖాతాల్లో 1,12,00,000. ఈ డబ్బు ప్రభుత్వ డబ్బు, ఇది పేదల డబ్బు అనమాట. అసలు వాళ్ళకి తెలియకుండానే అదే రోజు విత్డ్రా చేయటం ఏంటి. ఇప్పుడు దానికి మరి నీ అకౌంట్లో 1 కోటి పడిందంటే ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది కదా, ఎక్కడి నుంచి వచ్చింది ఆ డబ్బు, దానికి ట్యాక్స్ కట్టాలి. ఇప్పుడు ఆ ట్యాక్సులు కట్టాల్సి వచ్చింది 16 మంది. వాళ్ళు లబ పోయాపడిని అడిగారు ఎవరిని, ఆ థియేటర్లో ఉండేవాడు కదా, అసలు థియేటర్ కూడా కబ్జా చేసినట్టున్నారు, ఆ శరత్ థియేటర్ ఏదో, అక్కడికి వెళ్ళి కొడాలి నాని అడిగారు, అన్న ఏంటి మా పరిస్థితి, మేమే మరి ఆ డబ్బులు పన్నులు కట్టమంటే నాని సమాధానం ఏంటి, తమ్ముళ్ళు పన్నులు మీరు కట్టాల్సిన పని లేదు, మీ పేరు మీద డెత్ సర్టిఫికెట్ ఇస్తా అన్నాడట. ఎంత రాక్షసత్వం అంటే, బతికున్న మనిషికి డెత్ సర్టిఫికెట్ ఇప్పిస్తానన్నామంటే ఇప్పుడు నీకే సర్టిఫికెట్ ఇప్పించాలి, ఆ డెత్ సర్టిఫికెట్ ఏదో నీకే ఇప్పించేస్తే పోలా, ఇవన్నీ మాఫీ అయిపోతాయి కదా. అంటే అటు ఎమ్మెల్యేగా ఇటు సివిల్ సప్లైస్ మినిస్టర్గా కొడాలి నాని 1,000 కోట్లు సంపాదించాడని. ఏంటి అక్కడ
పేకాటల నిర్వహణ, Right. జూద గృహాల నిర్వహణ, క్యాసినోలు. ఇప్పుడు ఈ మట్టి మాఫియా 200 కోట్ల మట్టి మాఫియా అంటే ఎక్కడ గుడివాడలో పోలవరం కట్టలు దవ్వేశారు, చెరువులు దవ్వేశారు. అసలు మంచినీటి చెరువు, సిద్ధాంతం చెరువు, ఆ మట్టి అంతా ఏం చేశారు, వంశీ గన్నవరంలో వెంచర్లకి, లేదు ఈ కొడాలి నాని బినామీలు గుడివాడలో వెంచర్లకి, విజయవాడలో వెంచర్లకి టిప్పరు 7,000 రూపాయలు చొప్పున అమ్మారు, 4,000 చొప్పున అమ్మారు. అసలు 100 టిప్పర్లు దీనికే కొన్నారంట. అసలు శివుడి రథాలంట. ఆ టిప్పర్లకు ఏ పేరు పెట్టారు, శివుడి రథాలు అని చెప్పి 100 టిప్పర్లు కొని రైతుల పొలాల్లో మట్టి, బుడమేరు వాగులో మట్టి, చెరువుల్లో మట్టి, మొత్తం మట్టి తవ్వేసి 4,000 టిప్పర్, రోజుకి 300-400 టిప్పర్లు. అసలు ఏం జరిగిందో అర్థం కాలే మనకి. ఇప్పుడు చంద్రబాబు గత ప్రభుత్వంలో పోలవరంలో ఇట్లా ఉండేది, పనులు జరపటం, అక్కడ యంత్రాలు, జేసీబీలు, టిప్పర్లు, కోలాహలం, వేలాది కార్మికులు, ఇంజనీర్లు, ప్రాజెక్టు నిర్మాణం. అక్కడ చూసాము మనం ఆ దృశ్యం. ఇదేంటిది, ఇది దోపిడీ యజ్ఞం. అదేమో ఒక అభివృద్ధి యజ్ఞం లాగా అక్కడ జరిగితే ఇక్కడేంటి, మట్టి దోపిడీ, ఇసుక దోపిడీ. అరే పేకాటలు నిర్వహించడం, ఆ థియేటర్ అబ్బడినే కబ్జా చేశారంట. ఇతను వెళ్ళిపోయిన తర్వాత ఆ థియేటర్ సొంతదారులకి వెనుగళ్ళ రాము హ్యాండ్ ఓవర్ చేసినట్టున్నాడు. దానిలోనే వైసీపీ కార్యాలయం పెట్టారు. ఏదో చైతన్య విద్యా సంస్థలంట, వాళ్ళది 8 ఎకరాలు వాళ్ళది, వీళ్ళు కబ్జా. ఏంటి, వాళ్ళు చెప్పిన రేటు కదా అమ్మాలని, అది బ్రహ్మాండంగా 10 కోట్లు చేసేదనమాట. 5 కోట్లకే దాన్ని అమ్మమని వాడికి 3 కోట్లు ఇచ్చి మళ్ళీ అందులో 2 కోట్లు ఎత్తినట్టు. ఆ మెరుగుమాల ఖాళీ అతను అరెస్ట్ చేసినట్టున్నారు, ఎక్కడో పట్టుకొచ్చినట్టున్నారు. ఇస్సాంలోనో ఉంటే ఎక్కడో 2 నెలల క్రితం ఇప్పుడు పట్టుకొచ్చి జైల్లో పడేసినట్టున్నారు. MBA చదువుకున్నాడు అబ్బాయి. అరే అతను అంత చదువుకున్నాడు, కొడాలి నాని పక్కన చేరి ఇక ఈ ప్యాకెట్లు, ఈ క్యాసినోలు, ఈ బెట్టింగ్, ఏంటి క్రికెట్ బెట్టింగ్, నూజివీడు మామిడి తోటల్లో ఇదే అంట, ఏది ఈ బెట్టింగ్లు. అరే ఎలా ఈ గడ్డం గ్యాంగ్ అక్కడ ఏ విధంగా ఇచ్చేసింది, ఎలా భూముల కబ్జా, దోచుడు, దాచుడు, దంచుడు. అంటే ఏంటి, వాళ్ళ మాట విననాలని. టీచర్స్ కాలనీ, టీచర్స్ కాలనీలో ప్లాట్లు వేసిన వాళ్ళని, ప్లాట్లు లేవు గీట్లు లేవు అని చెప్పేసి అప్పుడు అవన్నీ వీళ్ళు లాగేసుకుని, కాదు ఉన్నాయనంటే థియేటర్లో పెట్టడం, కట్టేసి కొట్టడం. అటు గంజాయి, ఇటు ఈ పేకాట, అసలు గుడివాడని ఒక రౌడీ వాడగా మార్చిన పరిస్థితుల్లో వెనుగళ్ళ రాము కొంతమందికి ఇప్పించాడు, ఆ థియేటర్ వాళ్ళ సొంతదారులకు ఇప్పించేట్టున్నాడు. ఈ 8 ఎకరాలు ఆ భూములు ప్లాట్లు వేసుకున్న వాళ్ళకి ఇప్పించినట్టున్నారు. ఈ మొత్తం ఏది, ఈ తిన్నదంతా కక్కించాలి. ఈ మట్టి ఇవాళ ప్రజల ధనం అన్నమాట. దీన్ని మళ్ళీ రికవరీ చేయాలి. కొడాలి నానియే కాదు, గుడివాడ ఒక నియోజకవర్గమే కాదు, జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో ఏ నియోజకవర్గాల్లో దోపిడీ జరిగిందో ఆ ప్రజాధనం మొత్తం వీళ్ళు మళ్ళా రికవరీ చేయాలి, జప్తు చేయాలి. ఇప్పుడు గంజాయి మాఫియా మనం చూసాం, నిన్న కూడా మనం చెప్పుకున్నాం. ఈగిల్ అక్కడ విశాఖ ఏజెన్సీలో కోట్లు సంపాదించారు గంజాయి సాగు చేయించి గిరిజన రైతులతో. ఇవాళ వాళ్ళ ఆస్తులను జప్తు చేశారు, 2 ఆస్తులు జప్తు చేశారు అక్కడెక్కడ, అనకాపల్లి జిల్లాలో, విజయనగరం జిల్లాలో. ఇంకో 10 మంది ఆస్తులు జప్తు చేయబోతున్నారు. 100 మంది ఆస్తులు జప్తు చేస్తున్నారంట. ఇలా గంజాయిని అడ్డం పెట్టుకుని సంపాదించుకున్నారు. వీళ్ళ ఆస్తులు కూడా జప్తు చేయాలి. ఈ మట్టి మాఫియా, లేకపోతే ఇసుక మాఫియా, లేకపోతే ఈ పేకాట మాఫియా, ఇలా సంపాదించి ప్రజల రక్తం పీల్చి ఈ మద్యం మాఫియా, వీళ్ళ ఆస్తులను జప్తు చేసినప్పుడే అటు దోషుల్ని శిక్షించాలి, ఇటు ప్రజాధనాన్ని రక్షించాలి. రైట్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.